దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాత ఈ సాయంకాల శుభాలు మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రియులరా, దేవుడు ఇంతకాలం మనకు తోడుగా ఉండి ఇంతసేపు మనకు ఆదరణకర్తగా ఉండి దేవుని సన్నిధిలో అనేకమైన విషయాలు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులరా, దేవుని యొక్క ఆదరణ కలిగిన మనము ఆయన ఎదుట విశ్వాసముతోనూ భక్తితోనూ భయముతోనూ కలిగిన మనము ఈ దినము యొక్క పాఠము కొరకు ఆలోచన కలిగి ఉన్న వారంగా ఉండవలసిన వారమైనాం. దినము పాఠము లోబర్చుకుంటాం అంటే ఏంటి, అసలు లోబర్చుకునే విధానం, ఎదుటివారి పట్ల ఎలా కలిగి ఉండాలి అనే ఆలోచనను మనం తెలుసుకుందాం. వాక్యం కొరకు ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ సమయంలో మరొకసారి నీ వాక్యమును చేతపట్టి నీ ఎదుటి నిలుచున్నది నేనే కానీ మాట్లాడేది నీవే. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థము కాదు, నా జ్ఞానము సరిపోదు ప్రభువా. గనుక దేవా, నాలో మీరుండి నీ బిడ్డలతో మాట్లాడండి నాయన. నీ దాసుడిని నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. నీ వాక్యముతో బలపరిచి నా కంఠస్వరాన్ని బోరగా వాడుకుని నీ బిడ్డలతో మాట్లాడమని క్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా సహాయము సదా మనకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ఈ యొక్క సాయంకాల శుభాలు మరొకసారి మీకు తెలియపరుస్తున్నాను. ఈ దినం 7వ తారీఖు, ఈ నెల రేపుడుతో కంప్లీట్ అయిపోతుంది. ప్రియులారా, మరి 3వ నెలలోకి ప్రవేశించేస్తాను. అంటే 3 రోజులుగా, అంటే ఏదో 2 రోజులు గడిచినట్టుగా ఉంది, 2 నెలలు. ప్రియులారా, ఎంతగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న కాలము కూడా వేగముగా వెళ్ళిపోతుంది. అవునండి, ఎందుకంటే ఊహించిన కాలములో ఊహించిన ఆలోచనలో మనం ముందుకు నడుస్తున్నాం అనేది ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. అయితే ఇక్కడ వాక్యం చదువుదాం. ఈరోజు పాఠం నుండి కీర్తన గ్రంథం 37 అధ్యాయము 21 నుండి మనం చదువుతున్నప్పుడు అనేకమైన విషయాలు కనబడుతున్నాయి. చదువమ్మ 21 నుంచి. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దక్షిణతము కలిగిన ధర్మమిస్తురు. అంటే దక్షిణ అస్తము కలిగి, అంటే వారు ఆదాయము కలిగి వారు ధర్మం ఇచ్చెదరు. యెహోవా ఆశీర్వాదము నొందే వారు భూమిని స్వసంతరించుకుందరు. ఆయనను శపించిన వారు నిర్మాలమగుదురు. అంటే ప్రియులారా, దేవుని బిడ్డలను శపించేవాడు ఎవడు భూమి మీద బ్రతుకున్నట్టు కూడా ఎక్కడా కనపడలేదు. దేవుని బిడ్డలను ప్రేమించిన వారు, దేవుని బిడ్డల మీద కరుణ చూపించేవారు, దేవుని బిడ్డల మీద లోబర్చుకుని ప్రార్థించేవారు, లోబర్చుకున్న వారు ఎంతగానో పడటం కూడా మనం చూసిన చరిత్రలు ఉన్నాయి. ఒక క్రైస్తవుడితో లోబర్చుకుని ప్రేమించి అతను స్నేహం చేసుకున్నప్పుడు ఆ క్రైస్తవుడి యొక్క ఎడల ఏమి కలుగుతుందంటే, యాకోబు ద్వారా లాబాను కలిగిన మేలును లాబాను తన మేనలుడైన యాకోబుని లోబర్చుకున్నాడు. అందుకే యాకోబు యొక్క మామగారు లాబాను మహాధనవంతుడయ్యాడు. ఈనాడు లోబర్చుకునొకలాగా శపించేవారై ఉంటే నీకు నష్టం అంటున్నాడు. 23వ వచనం, 24వ వచనం, 25వ వచనం కూడా చదివేమ్మా. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వారి ప్రవక్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గాక, అతడు నేల నుండి పడినను లేవకపోయుండిను. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. నేనును
నీతిమంతులు విడవబడుడు గాని వాని సంతానము భిక్షమెత్తుట గాని నేను దేవునికి చూశారంటే దేవునిని ఆనుకున్న పిల్లల యొక్క జీవితము, దేవునిని ఆనుకుని నడిచిన వారి జీవితాలు ఎలాగున్నాయో ఇక్కడ స్పష్టంగా దేవుడు చూపిస్తారు. అందుకే ప్రియులారా, దేవుని వాక్యాన్ని లోబర్చుకునుట, దేవుని వాక్యములో నడుచుట, దేవుని వాక్యములో కదులుట, ఆయన మార్గంలో నడుచుట అనేకమైన అంశాలు బైబిల్ గ్రంథములో కనబడుతున్నాయి. అంటే దేవుని యొక్క పిల్లలను లోబర్చుకుని దేవునితో స్నేహము చేసి దేవునిని లోబర్చుకున్న వారు ఎందరో ఉన్నారు. అందుకే దేవుని పిల్లలను శపించిన వారు కానీ, దేవుని యొక్క దాసులను సనుక్కున్న వారు కానీ చూడండి. మోషే తన అక్క మోషేని చూసి సనుక్కుంది. సనుక్కున్న కొన్ని నిమిషాలు కూడా కాలేదు, ఆమెకు కుష్టి రోగం వచ్చింది. వీళ్ళరా ఊరు బయట పెట్టేశారు 3 వారములు 7 వారములు ఆవని. ఎందుకంటే లోబర్చుకున్నంత పర్లేదు, నీ అన్నయ్య కదా నీ తమ్ముడే కదా లోబర్చుకో మంచిదే. శపించడానికి మాత్రం ప్రయత్నం చేసావనుకోండి, ఎంతగా లోబర్చుకునో అంతగా శాపం నీ మీదకి వస్తుంది. ప్రేమైన స్నేహితుడా వింటున్నావా? ఇది పరిస్థితి. గమనించండి ఒకసారి. లోబర్చుకునుట మేలే గాని కీడు కాదు. కానీ లోబర్చుకుని శపించుట నీకు జీవితంలో కోలుకోలేని, అసలు నీ యొక్క తరం అనేది భూమి మీద ఉండదని దేవుడు స్వయంగా చెప్తున్నాడు. ఇది ఖండితం కాదు, నా మాటలు కాదు, బైబిల్లో ఉన్న మాటలు. 26వ వచనం చదువమ్మా. దినమెల్ల వారు దినమెల్ల దయాళుడువై అప్పు ఇచ్చుకుందురు, వారి సంతానపు వారు ఆస్వాదించబడును. ప్రియులారా చూసారా, దినమెల్లా నువ్వు అప్పించబడదు అంటే ఇచ్చేవాడులాగా ఉంటా కానీ ఇచ్చుకునేలాగా ఉండవు. ఇక్కడ మనం అంట బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, దేవుడును నమ్మితే దేవుని లోబర్చుకున్నట్టే దేవునికి లోబడితే ఇచ్చేవాళ్ళలాగా ఉంటా తప్ప ఇచ్చుకునేవాళ్ళలాగా ఉండవు అని దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఈరోజు నీ కడవర దినాల్లో మరొకసారి రిపీట్ చేసుకుంటున్నా ఈ మాటని. 27వ వచనంలో కీడు చేట మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలిచి ఉందు, దేవునికి మహిమ కలిగి. చూచారండి, కీడు చేయట మాని మేలు చేయమంటున్నాడు. నిజమే కదండి. ఇలా కీడు చేయట వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదు ప్రియులరా, అంతా మేలే చేయండి. 28వ వచనంలో ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, ఆయన తన భక్తులను విడవడు, వారు ఎన్నడు లేనట్టికి కాపాడబడుదురు, కానీ భక్తిహీనుల సంతానము. చూసారండి, దేవునిని ఆనుకుని జీవించి దేవుని లోబర్చుకుని దేవునికి లోబడటం వల్ల లోబడట ఇదంతా ఆశీర్వాదం. లోబర్చుకుని లోబడకుండా ఉంటే నష్టం ఎవరికి? మనకేనండి. జీవితం ఒక ప్రయాణం. ఏమండి, పక్కనున్న వాడి సీట్లో అనుకూలంగా చూడటం అంటారు కొందరు. ట్రైన్లో ప్రయాణం చేసినట్టు కొంచెం చూడటం అంటారు. కూర్చుంటే మొత్తం కూర్చుంటారు. ఇంకా అవతల వాడు రిజర్వేషన్ అయినా కానీ వాడికి చోటు వీళ్ళే రిజర్వేషన్గా భావిస్తూ ఉంటారు. వీళ్ళని అలాగనే ఈ లోకంలో కూర్చున్నారంటే హెల్ప్ చేశారు అని ఆ భావం కంటే ఏమన్నా చేశాడులేవయ్యా అనే భావంకి ఎక్కువైపోయింది మనుషుల్లో. ఇది మానుకుని జీవించాలనేది దేవుని వాక్యం చెప్తుంది. అలాగే 29వ వచనంలో నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారి దానిలో నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి అమ్మా, నీతిమంతుల యొక్క నోరు జ్ఞానమును గూర్చి ప్రవచించెను, వారి నాలుక న్యాయమును దేవునికి మహిమ. చూసారండి, 2 వచనాలు ఎంత చక్కగా ఉన్నాయో. ఆత్మ తలంపులు కలిగి ఉన్నాయి. దేవునికి లోబడండి ప్రియులారా.
దేవుడు అందరికీ దేవుడే, సెపరేట్గా ఏమి ఉండడు. దేవుడు అనేవాడు అందరికీ దేవుడే. నీకో రకంగా, నాకో రకంగా, కులానికి, మతానికి, జాతికి, ప్రాంతానికి, గ్రామానికి, దేశానికి లేడండి, ఒకడే ఆయన. అది భావిద్దాం. 31వ వచనం, చదవమ్మా 31. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గనుక మనం అనేక విషయాలు ఆలోచన కలిగి ఉండాలి. చదవమ్మా 32వ వచనము. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండిరి, వారిని చంపజూచితిరి. వారి చేత యెహోవాయే నీతిమంతులు అప్పగింపబడును. వారు విమర్శలకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషినిగా ఎంచబడును. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గము, ఆయన నామమును సవరించును. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. అంటే ప్రియులరా, దేవుడు తన క్రియలను బట్టి మాట్లాడుచున్న భక్తిహీనులు నిర్మాలముగా నీవు చూచేది. అంటే మనం దుర్మార్గులు ఎవరైతే లోపరుచుకోకుండా సాతానికి లోబడున్నారో వారు ఖచ్చితంగా దేవుని నామంలో నిర్మాలం అవుతారంట. తర్వాత 25వ వచనంలో 26, అదే 25, 35. భక్తిహీనులు నిర్మాలముగా నీవు చూచేదవు. భక్తిహీనుడు ఎంత ప్రభావం అవుట నేను చూచి తిని చూచి ఉంటిని. అది మొలిచిన చోటనే విస్తరించును. చెట్లు వలె వారు వద్దిల్లే ఉందురు. ప్రియులరా, ఇక్కడ భక్తిహీనులు ఎలాగ వర్ధిల్లుతున్నారో, భక్తి పరిని వారు ఎలాగ, భక్తి కలిగిన వారు ఎలాగ ఉంటారు అనేది దేవునికి లోబడితే ఈ క్రియలన్నీ కూడా దేవుడు చూపిస్తున్నాడు. ఈరోజున వింటున్న మీరు కానీ నేను కానీ మనం అందరము కూడా ఆ విషయాల్లో గొప్ప కార్యాలు కలిగిన వారిగా ఉండవలసిన వారమైనాం. అలాగే 26వ వచనం, 36వ వచనం. అయినను ఒకడు ఆ దారిపోయి చూడగా వాడు లేకపోయెను. నేను వెతికి తిని గాని వారు కనబడకపోయెను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధాన పరిచేవారు సంతతి నిలుచును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించెదరు. భక్తిహీనుల సంతతి నిర్మాలమగును. ప్రియులారు, చూసారు నీతిమంతుడి యొక్క సంతతి ఎలాగ హెచ్చించబడుతుందో, భక్తిహీనుడు అంటే ఇక్కడ నీతిమంతుడును భక్తిహీనుడు రెండు రకాలుగా దేవుడు చూపిస్తున్నాడు. వాడు ఎలాగున్నాడు, వీరు ఎలాగున్నారు, దేవుని లోబడిన వారు, దేవుని లోబర్చుకుని వారు ఎలాగున్నారు, దేవుని లోబర్చుకోకుండా దేవునికి లోబడకుండా ఉన్నవారు ఎలాగున్నారో దేవుడు చూపిస్తారు. ఈ లోకంలో జరుగుతున్న క్రియలన్నీ కూడా మనకు తెలుసు, కానీ భయపడే పని లేదండి. ఇక్కడ చాలా చక్కగా దేవుడు మాట్లాడుచున్నాడు. అలాగే మరి చూడండి 37వ వచనం కానీ చదవమ్మా. 38 స్వామి. ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించెదరు. భక్తిహీనుల సంతతి నిర్మాలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలుగునప్పుడే ఆయన వారికి
చూశారని మనం బాధపడుతున్నాం. ఇప్పుడు ఇవాళ అది జరిగిపోతుంది జార్ఖండ్లో, లేదా ఛత్తీస్గఢ్లో ఇలా జరుగుతుంది అనుకుంటున్నాం. అనుకున్నా దేవుడేమన్నాడు? దేవుడే ఆధారం, సరిచేసేవాడు ఆయనే. ఏమన్నా ఎంతమంది తీస్తారు ప్రాణాలు? ఒకరినా ఇద్దరిని తీనివ్వండి. ఎంతమందిని కొడతారు? ఒకరినా ఇద్దరినా కొట్టనివ్వండి. సాధించామనుకుంటున్నారు పిల్లలు, కానీ తరములు ప్రపంచమంతటా కూడా పాపమును చుట్టించేవారుగా ఎవరైతే దానికి పోషకారం పలుకుతున్నారో, ఎవరైతే దాన్ని బీజమేస్తున్నారో వాళ్ళే కాదు, ఈ భూమి అంతటికి కూడా ప్రజలు గమనించాలి. దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన చేయాలి. దేవుడు అంటున్నాడు. అలాగే 40వ వచనంలో యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించెను. వారి యెహోవా చరణజోచి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఎప్పుడు కూడా కాపాడుకోడా? అంటే ఆయన పిల్లలైన మనము ప్రార్థన చేస్తామా లేదని ఒక పరీక్ష ఇది. అండ్ ఛత్తీస్గఢ్లో కానీ ఎక్కడైనా కానీ ఒక పరీక్ష క్రైస్తవులకి, దేవుని బిడ్డలకు, దేవుని లోబడిన వారికి, లోబడిన వారి పరిస్థితి ఎలా ఉండదో, లోబడిన వాడు ఎవరు కూడా ఏమండి మోసం చేయడు, అంతం చేయడు, స్వార్థంగా ఉండడు, అపవాది క్రియలు కలిగి ఉండడు. ప్రియులారా, దేవుని ఎడలు ఎవరైతే ప్రేమ కలిగి, విశ్వాసం కలిగి, భక్తి కలిగి, ఆలోచన కలిగి, ఆదరణ కలిగి ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఎలా ఉంటారండి? దేవునికి వ్యతిరేకంగా దేవుడు చూడండి ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళు ఏమైపోయారు? వారి బీజము కూడా, వారి యొక్క రక్తబొట్టు కూడా భూమి మీద లేకుండా చేశాడు దేవుడు. ఎంతమందినండి ఇశ్రాయేలు ప్రజలు? ఒకటా రెండా? 430 సంవత్సరాలు ఏడ్చారు, కన్నీరు కార్చారు, బాధపడ్డారు. కానీ దావీదు కన్నీరు ఇలా మనంతటికి, ప్రపంచమంతటి మానవులందరికీ ఒక ధైర్యాన్ని ఇస్తుంది. దావీదు ప్రార్థన ఒక ధైర్యం ఇస్తుంది. దావీదు మాటలు ఒక ధైర్యం ఇస్తుంది. దావీదు సామాన్యుడు కాదు, రాజ్య పరిపాలన చేసేవాడు, ప్రపంచాన్ని సృష్టి అంతటిని పరిపాలించే నాయకుడు. అటువంటి నాయకుడు ఈరోజు ప్రభు గురించి సాక్షిగా, ప్రభు యొక్క ఇంటిలో ఒక నమ్మకస్తుడుగా, తన ఇంటిలో అల్లంతలో బలమైన వ్యక్తిగా దేవుడు నిలబెట్టుకున్నాడంటే ఈరోజు నిన్ను నన్ను ఎలా నిలబెట్టుకోబోతున్నాడో గమనించగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అందించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల రాజా, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రార్థన లేఖించమ్మా. నీ ఆత్మచేత నింపండి, బలపరచండి. ఇదే యొక్క ఆత్మీయ నడిపింపు దయ చూపించండి. నీ సన్నిధి కాపుదలతో దీవించండి ప్రభా. ఇంతవరకు నీ సన్నిధి కాపుదలతో బలపరచున దేవుడు మమ్మల్ని, మా కుటుంబాలను, మా బిడ్డలను, మా బంధుమిత్రులు యావత్తును బట్టి నీ కొందనాలు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో దావీదు చేసిన ప్రార్థన, దావీదు లోబడిన ప్రార్థన, దావీదు లోబర్చుకున్న ప్రార్థన ఎంత గొప్పదో. అవును దేవా, ఇశ్రాయేలు ప్రజలు నీకు లోబడనంతసేపు ఎలాగున్నారో, లోబడిన తర్వాత, నిన్ను లోబర్చుకున్న తర్వాత ఎలాగున్నారో మేము చూసాం. ఈరోజు అటువంటి ప్రార్థన నడిపింపు మాకు, నా కుటుంబానికి, నా బంధుమిత్రులకు, స్నేహితులకు, అన్నాదమ్ముల, అక్కాజీలు అందరికీ సమకూర్చి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సహాయము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాత.